బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను విజయ్. 2014లో ఏపీ ఎన్నికల ముఖ చిత్రం ఏ విధంగా ఉందో తిరిగి అలాంటి పరిస్థితులు ఇప్పుడు కనిపించబోతున్నాయా? ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ, జనసేన వచ్చేసాయా? ఇప్పుడు 3 పార్టీలు వైసీపీపై పోరాటానికి దిగబడుతున్నాయా? ముఖ్యంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ కూటమి ఎన్ని స్థానాలను కైవసం చేసుకోబోతుంది? సో వైసీపీకి ఎలాంటి పోటీ ఇస్తుంది? దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే కేశవ్ గారు. సో 2014 సీన్ రిపీట్ అవుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ పొత్తు కూడా కన్ఫర్మ్ అయింది. అయితే ఎక్కడ ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, ఏ స్థానాల్లో ఏ పార్టీ ఉండబోతుంది అనేది కూడా ఒక క్లారిటీ కూడా మరి కాసేపట్లో రాబోతుంది. సో ఈ 3 పార్టీలు కలవడం ద్వారా నిజంగానే వైసీపీ మీద పోరాటం చేయడానికి బీజేపీ సన్నద్ధమైందనుకోవచ్చా? తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి అంటే బీజేపీ పొత్తులోకి రావడం, అలానే సీట్ల సర్దుబాటు, సీట్ల నంబర్ విషయంలో కూడా క్లారిటీ వచ్చేసింది. కానీ ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారనేటువంటి ఒక్క విషయమే పెండింగ్లో ఉంది. బహుశా 3 పార్టీల నాయకులు ఇవాళ సాయంత్రం లోపు దానికి సంబంధించి ఒక ప్రకటన వెలువరిస్తారు. ఇంకోటి ఏంటంటే ఎన్డీఏ సమావేశం 14వ తారీఖున ఉంది. ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశం. దానికి తెలుగుదేశం పార్టీకి కూడా ఇవాళ ఆహ్వానం వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు, అమిత్ షా భేటీ జరిగిన ఒక అరగంటలోనే తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా కూటమిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి కూటమిలోకి వెళ్ళడం అనే దానికి చర్చే లేదు. సీట్ల సర్దుబాటు, అలానే ఎవరెవరిని ఎక్కడెక్కడ బరిలో దింపుతారు, ఇదే ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్నటువంటి మేజర్ కాంప్లికేషన్. మిగతా అంతా కూడా క్లారిటీ వచ్చేసినట్టుగానే మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్లో 2014 తరహాలోనే 3 పార్టీల కూటమి వర్సెస్ వైసీపీ పోటీ జరగబోతుంది. గత ఎన్నికలకి ఇప్పుడు ఎన్నికలకి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగినటువంటి కూటమిగా మనం చూసాం. ఇప్పుడు బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయేటువంటి కూటమిగా, అంటే బీజేపీయే పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఎన్డీఏ కూటమిగా దీన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితి, ఫోకస్ ఎక్కువగా ఉండే ఎందుకు అంటే బీజేపీకి ఉండేటువంటి జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం రావడం అనేది కన్ఫర్మ్ అనే అన్ని రిపోర్ట్లు చెబుతున్నటువంటి పరిస్థితి. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించడంలో ఎక్కువ కీలక పాత్ర తీసుకోవాల్సింది కూడా బీజేపీనే. సో రాజకీయంగా బీజేపీ ఏ విధమైన లబ్ధి పొందుద్ది అనేది తర్వాత, కానీ అసలు ఆ పాత్ర మేము తీసుకుంటున్నాం అనేటువంటి ఎమర్జెన్సీ ఈరోజు చేయగలిగితేనే రేపొద్దున ప్రజలు బీజేపీని ఆదరించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 2 ప్రభుత్వాలు మారినాయి, కానీ కేంద్రంలో ప్రభుత్వం ఒకటే ఉంది. సో ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు అనేటువంటి దోష నివారణ కేంద్ర ప్రభుత్వం పైన ఉంది, ఈరోజు బీజేపీ పైన ఉంది. ఆ దోష నివారణ కోసమైనా కానీ లీడ్ రోల్ తీసుకోవాల్సినటువంటి అవసరం బీజేపీకి ఎక్కువగా ఉంటుంది. తర్వాత భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళేటువంటి క్రమంలో జనసేన పార్టీ పోషించినటువంటి పాత్ర, ఈ 2 కూడా చాలా ముఖ్యమైనటువంటి. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మడానికి ఎక్కువ ఆలంబన కావాల్సింది వీరి సఖ్యత. అది లేనప్పుడు ఏంటంటే మళ్ళీ పాత సమస్యలే కొత్త రూపంలో కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పొత్తు కన్ఫర్మ్ అయిన వెంటనే చేసినటువంటి మొదటి ఆరోపణ ఏంటి? 2014 పొత్తుకి 2024 పొత్తుకి తేడా ఏంటి చెప్పండి అని అడుగుతున్నారు. సో అది చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? తెలుగుదేశం పార్టీ చెప్పినా కానీ గత ప్రభుత్వం నుంచి ఎందుకు బయటకు వచ్చారో మీరు చెప్పండి అంటే తెలుగుదేశం పార్టీ మళ్ళీ సంజాయిషి ఇచ్చుకునే స్థితిలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని బీజేపీ ఆ లీడ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుంది. అందుకే 14వ తేదీ సమావేశానికి కూడా ఇన్విటేషన్ ఇచ్చేశారు. ఇంకోటి ఏంటంటే 2వ జాబితా రిలీజ్ చేయడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఆల్రెడీ 195 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేసింది భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు దేశవ్యాప్తంగా. ఇప్పుడు 2వ లిస్ట్ రిలీజ్ చేయబోతుంది. 2వ లిస్టులో కూడా దాదాపు 150 నుంచి 170 సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేయబోతున్నారు అనేది చెప్తున్నారు. ఈ 2వ లిస్టులోనే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయబోయేటువంటి నియోజకవర్గాల జాబితా కూడా ఉంటుంది. అంటే హార్డ్లీ ఇంకొక 4-5 రోజుల్లో అభ్యర్థులు ఎవరు, ఏ నియోజకవర్గాల్లో బీజేపీ పోటీ చేయబోతుంది అంటే మిగిలిన క్లారిటీ వచ్చేస్తుంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు బీజేపీ ఒకటే నంబర్ విషయంలో ఒక కన్ఫర్మ్డ్ నంబర్ ఉంది. 8 లోక్సభ సీట్లు, 30 అసెంబ్లీ సీట్లు, 2 పార్టీలు కలిపి. కాబట్టి ఆ 30లో 24 ఆల్రెడీ మేము చేస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి 6 సీట్లు బీజేపీకి అనేది. అసెంబ్లీ సీట్ల విషయంలో పెద్ద పట్టింపు లేదనేటువంటి విషయం కూడా చెప్పారు. గత ఎన్నికల్లో 10 సీట్లు తీసుకొని 3, 4 గెలిచాం కాబట్టి ఈసారి పక్కా ప్రణాళికతో వెళ్ళాలని బీజేపీ కూడా అదే దృష్టితో ఉంది. సో లోక్సభ సీట్ల విషయంలో జనసేన ఆల్రెడీ 3 సీట్లు అనేటువంటి మాట అంటున్నారు. కాబట్టి బీజేపీకి 5 సీట్లు అని ఒక లెక్క కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ 5 సీట్లలో పోటీ చేస్తే అడిషనల్గా ఒక రాజ్యసభ సీటు ఇవ్వడానికి కూడా టీడీపీ సిద్ధంగా ఉంది.
ఒకవేళ అది కాని పక్షంలో 6 సీట్లలో బీజేపీ పోటీ చేస్తే 2 సీట్లలో జనసేన పోటీ చేస్తుంది. కాబట్టి ఆ నంబరు ఈ 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చాయి. అంటే ఇప్పుడు ఈ పోటీ చేసే బీజేపీ స్థానాలు ఏవే ఉండొచ్చు? 5 స్థానాలు అంటే మోస్ట్లీ మొదటి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి స్థానాలు అభ్యర్థుల పేర్లతో సహా కూడా కనిపిస్తున్నాయి. ఒకటి ఫస్ట్ అరకు పార్లమెంట్ స్థానం అడుగుతుంది. ఎందుకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో గతంలో విశాఖ నుంచి కంభంపాటి హరిబాబు గారు కంటెస్ట్ 2014లో కూడా ఆయన కంటెస్ట్ చేశారు. ఆయన సీటు కింద దాన్ని కన్సిడర్ చేసేటువంటి పరిస్థితి. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అది తమ సీటుగా ఎక్కువగా ప్రొజెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అరకు సీటుని, అనకాపల్లి సీటుని ప్రపోజల్లో పెట్టారు. అనకాపల్లి సీటు జనసేనకి వెళ్తే అరకు పార్లమెంట్ సీటు బీజేపీ తీసుకుంటుంది. ఆల్రెడీ కొత్తపల్లి గీత అంతకు ముందర అక్కడ ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచారు కాబట్టి వైసీపీ తరఫున గెలిచారు. తర్వాత పార్టీ మారారు కాబట్టి ఇప్పుడు ఆమె కేంద్ర ప్రభుత్వంతో ఉన్నటువంటి సఖ్యత కావచ్చు, కేంద్రంలో ఉన్న పెద్దలతో ఉన్నటువంటి సఖ్యత ఆమె సీటు తీసుకోవచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది. తర్వాత చూస్తే కనుక రాజమండ్రి సీటు పైన ఎక్కువ డిస్కషన్ జరిగింది. రాజమండ్రి సీటు ఇవ్వడానికి టీడీపీ కూడా క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. పురంధేశ్వరి గారి పేరు వినిపిస్తుంది, సోము వీర్రాజు గారి పేరు కూడా వినిపిస్తుంది. అయితే లెక్కల ప్రకారం చూస్తే పురంధరేశ్వరి గారికి అక్కడ ఎక్కువ స్కోప్ ఉంది. ఆమెకి అక్కడ ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అక్కడ 2 సీట్లు కూడా అంటే రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టున్నటువంటి సీట్లు ప్లస్ సిట్టింగ్ సీట్లు. సో అసెంబ్లీ సీట్లలో ఆ రాజమండ్రి అర్బన్ మినహాయించవచ్చు అనేటువంటి ఇది ఉంది. అది ఎంతవరకు ఉంటుంది అనేది క్లారిటీ వస్తుంది. కానీ పురంధేశ్వరి గారి పోటీ మాత్రం కన్ఫర్మ్. సోము వీర్రాజు గారు అసెంబ్లీకి వెళ్ళొచ్చు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. సో ఆ 2 అక్కడ చూస్తే కనుక మనకు 3 సీట్లు క్లారిటీ వస్తుంది. ఇంకొకటి నరసాపురం సీటు విషయంలో రఘురామకృష్ణరాజు గారు పార్టీ ఏదైనా టికెట్ నాదే అనేటువంటి పార్టీ నుంచి అయినా పోటీ చేస్తారు ఉన్నారు. కాబట్టి నరసాపురం సీటు కూడా ట్రెడిషనల్గా గతంలో కృష్ణరాజు గారు పోటీ చేశారు. ఇప్పుడు కృష్ణరాజు గారి భార్యకి ఇస్తే ఆ సీటు బెటర్ అనేటువంటి అభిప్రాయం అక్కడ వ్యక్తం చేస్తుంది రాష్ట్ర బీజేపీ నాయకత్వం. ఇంకొక ఆప్షన్ కూడా వేరే క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి ఇంకొక నాయకుడిని కూడా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అయితే మరి రఘురామకృష్ణరాజు గారు ఆయన సీట్ ఎంతవరకు గెయిన్ చేసుకోగలుగుతారో చూడాలి. సో ఇంకా రాయలసీమలో 2 సీట్ల ప్రస్తావన జరుగుతుంది. తిరుపతి లోక్సభ స్థానం గతంలో పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తిరుపతి లోక్సభ స్థానం అడుగుతున్నారు. రాజంపేట స్థానం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయాలనేటువంటి ఆసక్తి చూపిస్తున్నారని చర్చ నడుస్తుంది. కాబట్టి ఆ సీటు కూడా అడుగుతున్నారు. ఈ 5 సీట్ల పైన మాత్రం ఒక క్లారిటీ ఉంది. ఇక జనసేన పోటీ చేసేవి అటు అనకాపల్లి, నరసాపురం, కాకినాడ, మచిలీపట్నం ఈ 3 సీట్ల అది అదే దానిలో ఏం వివాదం లేదు. కాబట్టి బాలశౌరి అక్కడ తన పని తాను చేసుకుపోతున్నటువంటి కాబట్టి ఎంపీ సీట్ల విషయంలో ఈ క్లారిటీ వచ్చేసింది. 14వ తేదీన ఎన్డీఏ నిర్వహించబోయేటువంటి సమావేశం కీలకమైనటువంటి సమావేశం. ఈ లోపు కేంద్ర ప్రభుత్వం తరపున అలానే బీజేపీ తరపున ఇవ్వబోయేటువంటి కొన్ని వరాలు ఆంధ్రప్రదేశ్కి పెండింగ్లో ఉన్నాయనేటువంటి సమాచారం ఒకటి వస్తుంది. కాబట్టి ఏమి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు, అందులో ప్రధానమైనటువంటిది ప్రధానమంత్రి ఎక్కువగా చాలా చోట్ల ఉపయోగించినటువంటిది వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ అనేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన జరుగుతోంది. కేంద్రంలో దానికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. గతంలో మనం చూస్తే బీహార్కి కూడా ఎలాంటి ప్రకటన ఒకటి చేశారు. 30,000 కోట్లు 40,000 కోట్లతో ఒక ప్రకటన చేశారు. కాబట్టి వెనుకబడిన ప్రాంతాలకి అటువంటి ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేసేటువంటి స్కోప్ ఉంది అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇక విభజన హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కొన్నిటిని ముందుకు జరిపేటువంటి స్కోప్ ఉండొచ్చు. ఎందుకంటే రైల్వే జోన్కి సంబంధించి శంకుస్థాపనలు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. కాబట్టి వాటిపైన ఒక బలమైనటువంటి సంకేతాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది అనేటువంటిది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. కేశవ్ గారు ఇప్పటివరకు ఎక్కడా కూడా బీజేపీ మీద, బీజేపీ పెద్దల మీద వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నేతలు కానీ ఆ స్థాయిలో ఎక్కడ కూడా విరుచుకుపడిన పరిస్థితి లేదు. కానీ ఇక మీదట అలాంటి విమర్శలు చూస్తాం మనం. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు టార్గెట్ చేయాలంటే తప్పదు. కాబట్టి బీజేపీని వీక్ చేయాలన్నా కానీ అంటే ఎన్డీఏ కూటమిని వీక్ చేసేటువంటి వ్యూహాన్ని వైసీపీ అమలు చేయక తప్పని పరిస్థితి ఉంటుంది. కొంత డెలికేట్ సిచ్యుయేషన్ ఉంటుంది. విమర్శలు చేసేటప్పుడు కూడా ఆచితూచి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తు కూడా దృష్టిలో ఉంచుకొని చేయాల్సినటువంటి అంశాలు అందులో ఎక్కువ ఉంటాయి. కాబట్టి అయితే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒక పక్కా వ్యూహంతో అడుగులేస్తున్నారు. ఒంటరి పోరాటం అయినా కానీ ఆయన తెలుసు ఆయన ఒంటరి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంటుందని. అందుకని ఒక క్లారిటీతో ఉన్నారు. పొత్తుల్లో వెళ్తామని ఏ రోజు చెప్పలేదు, పొత్తుల గురించి ఏ రోజు ప్రయత్నాలు చేయలేదు. ఏదైనా ఉంటే కూడా లోపాయకారి ఒప్పందాలుగా నడిచినవి తప్పితే బహిరంగమైనటువంటి పొత్తులు అయితే ఎక్కడా లేవు. సో అదే వ్యూహాన్ని ఇప్పుడు కూడా అమలు చేస్తారు. అందుకని ఇమీడియట్గా ఉత్తరాంధ్ర సమన్వయం ఆయన రాష్ట్రాన్ని 3 భాగాలుగా 4 భాగాలుగా ఆయన విభజించుకున్నారు. సో దాని ప్రకారం ఆయన ఒక రూట్ మ్యాప్ వేసుకుంటూ వెళ్తున్నారు.
ఉత్తరాంధ్రలో 34 సీట్లు మెజారిటీ సీట్లు అక్కడ గెలవాలి, రాయలసీమలో 52 సీట్లు దానిలో మెజారిటీ సీట్లు గెలవాలి, అలానే గోదావరి జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఆపరేట్ చేయాలి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి, వీటిని ఏ విధంగా ఆపరేట్ చేయాలి. కాబట్టి ఎక్కడికక్కడ ఆయన విభజించినటువంటి మెకానిజం అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఏ విధంగా ఈ తాకిడిని తట్టుకుంటారు, 3 పార్టీలను తట్టుకుని ఏ విధంగా ముందుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు 2014లో కూడా 3 పార్టీలు కలిసి రాకపోతే అధికారం తనదే అని చాలా సందర్భాలు ఆయన ప్రకటించున్నాడు. కాబట్టి 3 పార్టీలు కలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పక్కా ప్రణాళికతో దాన్ని ఎదుర్కోవడానికి ముందుకెళ్తారు. అలానే బీజేపీ పెద్దలని సమన్వయం చేసుకునే దానికంటే కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలపైన ఆయన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో బరిలో దిగుతున్నటువంటి నాయకులపైన అయితే బలమైనటువంటి ఎదురుదాడి వైసీపీ నుంచి ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆయన వ్యాఖ్యానాలు చేయకపోయినా కూడా ఆ తర్వాత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు విమర్శలు చేసే అవకాశం ఉందంటారు బీజేపీ. రెండు అంశాలు ఉన్నాయి అందులో. ఒకటి ఆయన మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట క్లాస్ వారు క్యాస్ట్ వారు అనేటువంటి ఈక్వేషన్ తీసుకొచ్చారు. సో దానికి తగ్గట్టుగా మళ్ళీ దత్తపుత్రుడు చెల్లెమ్మ వదినమ్మ ఇట్లాంటి ఈక్వేషన్స్ అన్నీ పెట్టుకున్నారు. సేమ్ ఆ దాడి కొనసాగుతుంది. రాష్ట్ర నాయకత్వం మీద జరిగినటువంటి దాడి అదే దాడి కొనసాగుతుంది. కేంద్రంలోని పెద్దలను విమర్శించేటువంటి క్రమంలో మాత్రం కొంత ఆచితూచి బ్యాలెన్స్డ్గా ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ బహిరంగంగా పొత్తులో ఉన్నామని ప్రకటన చేసిన తర్వాత ఏ విధంగా తమ వ్యూహం మారుస్తారనేది బీజేపీ కూడా వైసీపీ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేస్తుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇంతకాలం బీజేపీ మౌనం అనేది వైసీపీకి కలిసి వచ్చింది అని రాష్ట్ర ప్రజానీకం కూడా భావించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదికల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ప్లస్ పాయింట్స్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం మా విధానాలను సమర్థిస్తుంది అనేటువంటి ప్రొజెక్షన్ వైసీపీ నాయకత్వం చేసింది. సో ఈ రెండింటిని ఏ విధంగా సమన్వయం చేస్తే ఈ రెండింటిలో ఏ విధంగా ప్రజలను కన్విన్స్ చేసుకుంటారనేది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. ఎన్డీఏ వర్సెస్ వైసీపీ ఈక్వేషన్ అయితే క్లియర్. కాబట్టి పోటీ విషయంలో రాష్ట్ర నాయకత్వాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో కేంద్ర నాయకత్వాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో వైసీపీ కూడా ఇప్పుడు బలమైనటువంటి రక్షణ వ్యూహాన్ని రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏపీలో రాజకీయాలు ఇక రసవత్తరంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి బీజేపీ పెద్దన్న పాత్రను పోషిస్తూ గతంలో ఏపీకి అన్యాయం చేసినటువంటి అపవాదును తొలగించుకోబోతూ రాబోయేటువంటి రోజుల్లో కూడా మోడీ సభలో కూడా ఏపీకి వరాల జల్లును కురిపించేందుకు అటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇక వైసీపీ వర్సెస్ బీజేపీ టీడీపీ జనసేనగా మారబోతున్నట్టుగా మనం రాజకీయ ముఖ చిత్రాన్ని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.